హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తులసి వనం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ 90s వెబ్ సిరీస్ ఈటీవీ విన్లోనే స్ట్రీమ్ అయింది. ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈటీవీ ఇలా కొత్త టాలెంట్ని ప్రోత్సహించడం అయితే బాగుంది. సేమ్ తులసి వనంకి కూడా కొత్త యాక్టర్సే మ్యాక్సిమం ఉన్నారు. తరుణ్ భాస్కర్ ప్రెజెంటర్గా ఉన్నారు. కాకపోతే ఓన్లీ జస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతావి తొందరలోనే రావచ్చు. ఈ 3 ఎపిసోడ్స్ కలిపి 1.5 hour రన్ టైం ఉంది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు, బట్ చాలా బూతులు అయితే వాడారు, కొన్ని బీప్స్ కూడా పెట్టారు. సో ఫ్యామిలీతో చూడాలంటే కష్టం, ఓన్లీ ఫర్ యూత్ కోసమే. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం జనరల్గా బయోపిక్స్ ఎవరు చూస్తాం? లైఫ్లో ఏదో ఒకటి సాధించిన వాళ్ళవి, సెలబ్రిటీస్ అండ్ గొప్ప వ్యక్తులవి బయోపిక్ రావాలంటే ఏదో ఒకటి పీక్ ఉండాలి లైఫ్లో. కానీ ఏమీ పీకకపోయినా సరే ఒక కుర్రాడి మీద బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అదే తులసి వనం. కుర్రాడు పేరు తులసి. తన ఫాదర్కి కలెక్టర్ చేయాలని ఉంటుంది, కర్నూలు కుర్రోడు. బట్ మనోడికి లైఫ్లో ఏం కావాలో క్లారిటీ ఉండదు. అప్పుడే సినిమా అంటాడు, తర్వాత క్రియేటర్ కావాలని కూడా అంటాడు. ఫాదర్ బొమ్మరిల ఫాదర్ టైప్. మరి ఇలాంటి కుర్రోడు చివరికి ఏమవుతాడు అనేదే ఈ వెబ్ సిరీస్లో మీరు చూస్తారు. ఈ వెబ్ సిరీస్ 3 ఎపిసోడ్స్ చూశాక నాకైతే పూర్తి ఎపిసోడ్స్ వచ్చిన వరకు ఎలా ఉందో డిసైడ్ అయితే అవ్వలేను ఇప్పుడు. కానీ ఈ 3 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే, జనరల్గా ఇలాంటి స్టోరీస్ మనం ఎప్పుడో చూసేసాం, ఎన్నో చూసాం, మనకి కొత్త ఏం కాదు. నాకైతే అంతేం లేదనిపించింది భయ్య. ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడడానికి బాగుంది. తన ఫాదర్తో బెట్టింగ్, చిన్నప్పుడే మనోడికి చదువు కూడా ఎక్కదు, ఫాదర్కి అబద్ధం చెప్పి క్రికెటర్ కావాలనుకోవడం, దానికోసం ఢిల్లీ వెళ్ళడం, ఫ్రెండ్స్తో తన లైఫ్ గురించి చెప్పే డైలాగ్స్, మందు సీన్లు. లైఫ్లో ఒక క్లారిటీ లేని అబ్బాయిగా కనిపిస్తాడు మన హీరో. ఇక సెకండ్ ఎపిసోడ్ మొత్తం కూడా టోటల్ మందు తాగడమే ఉంటుంది. అసలు మందు తాగే సీన్స్లో ఎపిసోడ్ పెట్టారా అని అనుకున్నా. ఆ ఎపిసోడ్లోనే కాదు, ప్రతి ఎపిసోడ్లోనే తాగడమే ఉంటుంది. ఈ ఎపిసోడ్లో కూడా మందు తాగడమే ఉంది ఎక్కువగా. ఇక థర్డ్ ఎపిసోడ్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత మన హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ఒక సాంగ్తో ఈ 3 ఎపిసోడ్స్ని ఎండ్ చేశారు. వెబ్ సిరీస్లో ప్రతి ఒక్క సీన్, షాట్ ఏదో ఒక మూవీలో చూసినట్టే అనిపించింది భయ్య. రన్ టైం కూడా తక్కువైనా సరే ల్యాక్ చేసిన ఫీలింగ్. పిచ్చ కామెడీ అన్నారు, ఎక్కడుంది అసలు? తరుణ్ భాస్కర్ స్టైల్లో సాగే స్క్రీన్ ప్లే ఇది. న్యాచురల్ క్యారెక్టర్స్, వాళ్ళు మాట్లాడే మాటల్లోనే కామెడీని క్రియేట్ చేయకుండా సీన్స్ వెళ్తుంటాయి. కొన్ని సీన్స్ కుర్రాలకు నచ్చొచ్చు, కానీ లైట్ వెర్షన్లో చూసినట్లు అనిపించింది. కానీ సిరీస్లో నాకైతే తులసిరామ్ క్యారెక్టర్లో అక్షయ్ సూపర్ యాక్టింగ్ చేశాడు అబ్బా. నిజంగా అతని భాష, యాస, అతని స్టైల్ సూపర్. సినిమాటోగ్రఫీ డీసెంట్ వర్క్, బీజిఎం అయితే ఓకే. మరి ఫైనల్గా ఈ తులసి వనంలో కలుపు మొక్కలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరి మిగతా ఎపిసోడ్స్ వచ్చాక చూడాలి మరి ఎలా ఉంటుందో. ఈ 3 ఎపిసోడ్స్కి నా రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్, జై హింద్.